నీకెప్పుడు చెప్పాను కదరా, ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత నువ్వు కోల్పోయావని. నా మనవరాల్ని నాకు దూరం చేశావు. నువ్వు నా ఇంటికి శత్రువుతో సమానమని. అలాంటిది ఈ రోజు నా నట్టింట్లో నువ్వు కాలు మీద కాలేసుకుని కూర్చుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావురా? లేరా. ఏంట్రా నీ మనవరాలు అంటున్నావు? నీ మనవరాలు కాదు, మన మనవరాలు. సమంత వర్ష నీకు మనవరాలు అయితే నాకు కూడా మనవరాలే. వాళ్ళ ఒంట్లో ఉన్నది నీ రక్తం ఒక్కటే కాదురా, నా రక్తం కూడా. ఒకప్పుడు మనది స్నేహబంధం. సీతారాకుడు పెళ్లి చేసుకున్నాక అది కుటుంబ బంధంగా మారిపోయింది, రక్త సంబంధంగా మారిపోయింది. దాన్ని ఎవరూ విడదీయలేరు. రఘు సీతల్ని విడదీయాలని మనం ఎంతగానో ప్రయత్నించాం, కానీ విడదీయగలిగామా? కానీ వాళ్ళు ఒక్కటిగానే ఉన్నారు. విడిపోయినా మన ఇద్దరినీ కలిపారు, కుటుంబాన్ని నిలబెట్టాలనుకున్నారు. అలాంటి వాళ్ళ పిల్లలరా వీళ్ళు. ఆ అనుబంధాలు ఎక్కడికి పోతాయి, ఆ మమకారాలు ఎక్కడికి పోతాయి? నువ్వు కాదు అనుకున్నంత మాత్రాన మనసు మమతలు విడిపోరా, అవి ఎప్పటికీ కలిసే ఉంటాయి. అవునండి, అన్నయ్య చెప్పింది అక్షరాల నిజం. మీరు కాదు అన్నంత మాత్రాన ఈ బంధం తెగిపోయేది కాదు. మీరిద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరి ప్రాణం ఇంకొకరి దగ్గర ఉందా అన్నట్టుండేవారు. అలాంటిది అనుకోని పరిస్థితుల వల్ల మీ మధ్య ఎంత దూరం ఏర్పడినా ఆ స్నేహం ఎక్కడికి పోతుందండి? అన్నయ్యకి ఈ కుటుంబంతో ఉన్న బంధం ఎలా దూరం అయిపోతుందండి? ఎన్ని అపోహలొచ్చినా, ఎన్ని అపార్థాలొచ్చినా మన వాళ్ళు మనకు దూరం అవ్వరండి, ఎప్పటికీ దగ్గరగానే ఉంటారు. పూర్ణ, వీడు నా మనవరాల్ని దూరం చేశాడు, మన వర్షాన్ని మనకు కాకుండా చేశాడు. తనెక్కడుందో కూడా తెలియదని వీడు అబద్ధం చెప్పాడు. వీణ్ణి నమ్మి పసిపిల్లల్ని అప్పగిస్తే లోకం తెలియని ఆ పిల్లల్ని ఎక్కడో వదిలేశారని చెప్పి మన దగ్గర కట్టుకథలు చెప్పాడు. కనీసం తన జాడ కూడా తెలియదని కన్నీళ్లు పెట్టుకున్నట్టు నాటకం ఆడాడు. ఇలాంటి వాణ్ణి ఇంకా నమ్మమంటావా? వీడిని స్నేహితుడు అనుకోమంటావా? వీడితో బంధుత్వం ఉందని కలుపుకోమంటావా? అది కల్లో కూడా జరగని పని. నా మనవరాల్ని ఏ రోజైతే తీసుకొచ్చి వీడు నా ముందు నిలబెడతాడో, ఇదిగోరా నీ వర్ష బాగుంది, నీ మనవరాలకి ఏమీ కాలేదని నా మనవరాల్ని నా చేతికి అప్పగిస్తాడో, అప్పుడు ఆ క్షణమే వీడిని నేను నమ్ముతాను. అంతవరకు వీడు నాకు బంధువు కాదు, స్నేహితుడు కాదు, శత్రువు మాత్రమే. అన్నయ్య, మీరన్న దాంట్లో తిరిగేలేదు. ఈ సూర్యం మాటలు మాత్రమే చెప్తాడు, చేతల్లో తను అనుకున్నదే చేస్తాడు. ఈ ఇంటి మనిషిని దూరం చేశారు. మీరు బాధపడుతూ ఉంటే దూరంగా ఉండి నవ్వుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడొచ్చి ఇంకొక కొత్త నాటకానికి తెర తీశారు. ఇలాంటి వ్యక్తిని నమ్మకూడదన్నయ్యా. పాములాంటి ఈ మనిషి పగ పడతాడే తప్ప మమకారాన్ని పంచడు అని తెలుసుకోండి. ఇంకొక మాట మాట్లాడామంటే మర్యాదగా ఉండదు మహి. పాము నేను కాదు, నువ్వు. ఇంట్లో ఉంటూ ఇంటి ఉప్పు తింటూ ఈ కుటుంబం సర్వనాశనం కావాలని కోరుకుంటున్నది నువ్వు. నేనెప్పుడు ఈ ఇంటి మంచినే కోరుకున్నాను, ఈ కుటుంబం బాగుండాలని కోరుకున్నాను. నా శంకర్ నన్ను శత్రువులా చూస్తున్నాను, నేనెప్పుడు వాడి మంచినే కోరుకున్నాను. ఈ రోజు నేను ఈ నట్టింట్లో కాలు మీద కాలేసుకొని కూర్చున్నానంటే నీకు అర్థం కాలేదా? శంకర్, మన మనవరాలు వర్ష మనకు దూరం అయిపోలేదురా. తను ఇక్కడే ఉంది, మన దగ్గరే ఉంది. నేను తను చూశాను. తనని నీకు అప్పగించాలనుకున్నాను కాబట్టే నీ ముందు ఇంత ధైర్యంగా కూర్చున్నాను. రే, ఏంట్రా నువ్వనేది? ఇది మళ్ళీ కొత్త నాటకమా? నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదురా. నేనెప్పుడు నిజంతోనే ఉంటాను, నిజంలోనే బ్రతుకుతాను, నిజమే చెప్తాను.
ఇన్నాళ్ళు వర్ష ఎక్కడుందో నాకు తెలియదన్న విషయం నిజం. ఆ రోజు తను నాకు దూరమైపోవడం నిజం. తన జాడెక్కడుందో తెలియకపోవడం నిజం. నేను ఎప్పుడూ నీకు అబద్ధం చెప్పలేదురా. ఆ రోజు కూడా నేను చెప్పింది నిజం, కానీ అది నువ్వు నమ్మలేదు. ఈ రోజు కూడా నిజం చెప్తున్నాను. వర్ష ఇక్కడే ఉంది, నాకు దొరికింది. తనని ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాలనుకున్నాను కాబట్టి నేను ఇలా వచ్చాను. చెప్పరా, నా వర్ష ఎక్కడుంది? తనని చూడాలని నా కళ్ళు ఎన్నాళ్ళుగానో తప్పిస్తున్నాయిరా. నా మనవరాల్ని నాకు చూపించరా. ఒక్కసారి నా ముందుకు తీసుకురారా. ఏమిటి సార్, ఒక్కరే కూర్చొని మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఏమిటి విశేషం? ఏముంది చలపతి గారు, శంకర్కి నా మీద కోపం ఎందుకుంది? వాడు నన్ను శత్రువులా ఎందుకు చూస్తున్నాడు? మా ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు లేవు, ఆధిపత్య తగాదాలు లేవు. మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఒకే ఒక్క సమస్య. వర్ష ఎక్కడుందో నాకు తెలియకపోవడం. వాడింతకాలం వర్షం నేను వాడికి దూరం చేశానని ఆ అపోహలో నా మీద కోపం పెంచుకున్నాడు. కానీ వర్ష ఇక్కడే ఉంది, నీ కళ్ళ ముందు ఉంది. ఇదిగో నీ మనవరాలని వాడి ముందు నిలబెట్టినప్పుడు ఈ కోపమంతా పోతుంది చలపతి గారు. చిన్న పిల్లల్లో వచ్చి నా గుండెలు కత్తుకుంటాడు. శంకర్ కోపం తాటాకు మంట లాంటిది. అది ఎంత తొందరగా అంటుకుంటుందో అంత తొందరగా చల్లారిపోతుంది. ఇప్పుడు వాడికున్న కోపం కూడా అంతే. వర్షాన్ని వాడి కళ్ళ ముందు నిలబెట్టిన క్షణం వాడి కళ్ళల్లో కనిపించే ఆనందం, వాడు నాతో మాట్లాడే మాటలు తలుచుకుంటుంటే నాకు నవ్వు వచ్చింది. ఆ ఊహ ఎంతో ఆనందాన్నిచ్చింది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది. గమ్యం తెలియనప్పుడే మనం దూరం గురించి భయపడతాం, ముగింపు తెలియనప్పుడే ఆ సమస్య గురించి సతమతమైపోతాం. కానీ ఆ సమస్యకు పరిష్కారం మన కళ్ళ ముందే ఉంటుంది. అది తొందరలోనే నెరవేరుతుందన్న ఆశ నాకుంది. అత్తయ్య, ఆయన లేరా? ఫ్యాక్టరీలో పనుందని పొద్దున్నే వెళ్ళాడమ్మా. అట్నుంచి హాస్పిటల్కి వస్తానని అన్నాడు. అక్కడికి వచ్చాడేమో అనుకున్నాను, కానీ మీరిలా వచ్చారంటేనే రాధ అక్కడికి రాలేదని నాకు అర్థమైంది. హాస్పిటల్కి వస్తానని నాకు ఫోన్ చేశాడు, కానీ రాలేదు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫ్యాక్టరీలో ఏదో పనుండుంటుంది, అందుకే ఉండిపోయి ఉంటారు. అమ్మ రాణి, జ్యూస్ అన్న తాగుతావా? నాకేం వద్దమ్మా. అదేంటి రాధా, రాణిని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారని తెలుసు కదా, హాస్పిటల్కి నువ్వు వెళ్ళలేదెందుకు? వెళ్ళాలని అనుకున్నానమ్మా, కానీ ఫ్యాక్టరీలో వచ్చిన
ఒక సమస్య వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఏంటండి ఫ్యాక్టరీలో సమస్య రావడం ఏంటి? అంతా బానే ఉంది కదా? మన దగ్గర అంతా బాగానే ఉంది, కానీ మనమంటే గిట్టని వాళ్ళు, మన మీద పగ పెంచుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా రాణి. అందుకే వాళ్ళు చూస్తూ ఎందుకు ఊరుకుంటారు? మనం బాగుంటే వాళ్ళెందుకు భరిస్తారు? అందుకే అధికారులను పంపించి ఫ్యాక్టరీని సీజ్ చేయించారు. మన ఫ్యాక్టరీని సీజ్ చేయడం ఏంటండి? అదే గనుక జరిగితే మన పరిస్థితి ఏంటి? వర్కర్స్ పరిస్థితి ఏంటి? భయపడాల్సిన అవసరం లేదు రాణి. మన వైపు తప్పు లేదు. నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరి తాటాకు చప్పుళ్ళకి మనం భయపడాల్సిన అవసరమేం లేదు. ఇదంతా ఎవరు చేశారో నాకు అర్థమైంది, ఎందుకు చేస్తున్నారో కూడా నాకు అర్థమైంది. మనకి శత్రువులు ఎవరున్నారా? కావాలని ఎవరైనా ఎందుకు చేస్తారో? ఎందుకు చేయరండి? శంకర్ ప్రసాద్ గారు ఇంటికొచ్చి మరీ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు కదా. ఆ కేసు విత్డ్రా చేసుకోకపోతే అంత చూస్తాను అని అన్నారు కదా. అంగబలం అర్ధబలం ఉన్న వ్యక్తి. ఆయన మాటల్ని ఏ అధికారులైనా వింటారు. సమాజంలో ఆయనకున్న పలుకుబడి మనందరికీ తెలిసిందే కదా. అలాంటి వ్యక్తితో గొడవ పెట్టుకున్నారు. ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆ రోజు రాణి పోలీస్ కేసు పెట్టాను అన్నప్పుడే నేను ఎంతో భయపడ్డాను. పెద్దవాళ్లతో మనకెందుకు అని చెప్పాను, కానీ ఎవ్వరూ నా మాట పట్టించుకోలేదు. చూడండి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అంటే ఏంటమ్మా? తప్పు వాళ్ళదైనా సరే మనమే తలంచాలా? ఎన్ని బాధలైనా మనమే భరించాలా? చివరికి ఆడవాళ్ళని అవమానిస్తున్నా కూడా మనమే సహించాలా? ఎంత డబ్బుంటే మాత్రం ఏదైనా చేసేస్తారా? డబ్బుకి గర్వం ఉంటుంది తప్ప అనుబంధం ఉండదు. డబ్బు చేతిలో ఉన్నప్పుడు మన మాటే నెగ్గాలన్న పంతమే ఉంటుంది తప్ప ఎందుకిదంతా జరిగింది అన్న ఆలోచనే ఉండదు. లెక్కలేనంత ఆస్తున్నప్పుడు తన మాట ఎవరైనా లెక్క చేయకపోతే వాళ్ళ అంతు చూడాలన్న పంతమే ఉంటుంది. అంతేకాని ఎందుకు వాళ్ళిలా చేశారు అన్న కనీస ఆలోచన కూడా ఉండదు. అందుకే డబ్బున్న వాళ్ళకి దూరంగా అయినా ఉండాలి, లేదా దాసోహం అయ్యన్నా ఉండాలని పెద్దలు ఊరికే చెప్పారా? ఇలాంటి ఎన్నో అనుభవాల నుంచి వచ్చిన మాటే. ఇంతవరకు వస్తుందని నేను అనుకోలేదమ్మా. అసలు ఈ సమంత ఉందని తెలిస్తే ఆ కేసు నేను పెట్టేదాన్నే కాదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నేనే వెళ్ళి ఆ కేసుని విత్డ్రా చేసుకుంటాను. శంకర్ బాబు గారికి మన మీద ఉన్న కోపం తగ్గిపోతుంది. మళ్ళీ ఫ్యాక్టరీ తెరిపిస్తారు. అవసరం లేదు రాణి. తెగేదాకా వాళ్ళు తెచ్చుకుంటున్నారు. నీ తప్పు లేకపోయినా నీ మీద నిందలు వేశారు. వర్ష ఏ పాపం చేయకపోయినా నానా మాటలని మన ఇంటికి దూరం చేశారు. ఇప్పుడు నిన్ను వేరే వాళ్ళు అల్లరి పెడితే నువ్వు పోలీస్ కేసు పెట్టావు. అలాంటి వాళ్లతో ఆయన మనవరాలు స్నేహం చేయడం ఆవిడ తప్పు. ఈ కేసు విత్డ్రా చేసుకోము అని చెప్పినందుకు మన మీద ఇంత పగబట్టారు. నిర్దోషుల మీద పగ తీర్చుకోవాలనుకుంటే వాళ్ళు తాత్కాలికంగా గెలుస్తారేమో కానీ శాశ్వతంగా గెలవలేరు. సూర్యం తాతయ్య మనకి సపోర్టుగా ఉన్నారు. మన తప్పు లేదు అని ఆయనే తేల్చారు. తన వారైనా సరే న్యాయం వైపే నిలబడే ఒక గొప్ప వ్యక్తి సూర్యం తాతయ్య. అలాంటి వ్యక్తి మన తప్పు లేదని చెప్పినప్పుడు ఇంక మనం భయపడాల్సిన అవసరం లేదు కదా. ఫ్యాక్టరీలో అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఫ్యాక్టరీని అన్ని పర్మిషన్స్కి లోబడే మనం నడుపుతున్నాం. అక్కడ ఎలాంటి పొరపాటు జరగలేదు. ఎవరో అధికారులు వచ్చి ఫ్యాక్టరీని సీజ్ చేసినంత మాత్రాన ఫ్యాక్టరీ శాశ్వతంగా మూసేలేరు. న్యాయం మన వైపు ఉంది కాబట్టి మనం న్యాయ పోరాటం చేద్దాం. ఈ విషయంలో ఇంకెవరూ మాట్లాడొద్దు. దీన్ని ఎక్కడితో వదిలేయండి.
డాడీ గుడి కోసం ఇంత దూరం తీసుకొచ్చారు? మన ఇంటి దగ్గర ఉంది కదా, అక్కడికే వెళ్ళేవాళ్ళం కదా. లేదమ్మా, మీ అమ్మమ్మ ఈ గుళ్ళోనే పూజ చేయించమన్నారు. ఇక్కడ ఏదైనా దండం పెట్టుకుని ప్రసాదం పంచితే ఆ అమ్మవారు కోరిక తప్పకుండా నెరవేరుస్తారని మీ అమ్మమ్మకి నమ్మకమంట. మీ అమ్మ గురించి అమ్మమ్మ దండం పెట్టుకున్నారంట. అందుకే ఇక్కడ పూజ చేయించి ప్రసాదం పంచమని చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాం. అవునా? అంటే ఇక్కడ ఏం కోరుకున్నా ఆ అమ్మవారు నెరవేరుస్తారా డాడీ? ఇక్కడే కాదమ్మా, మంచి మనసుతో ఎక్కడ కోరుకున్నా సరే దేవుడు కోరిక నెరవేరుస్తాడు. ప్రతి గుళ్ళో కొన్ని ప్రత్యేకతలుంటాయి. అలాగే ఇక్కడ ఏదైనా మొక్కుకుని ప్రసాదాన్ని పంచితే అది జరుగుతుంది అని ఈ గుడికి పెద్ద పేరుంది. అందుకే మీ అమ్మమ్మ మొక్కుకునుంటారు. వెళ్దాం పద, రా. తల్లి ప్రియని ఎలా పెంచాలి, తల్లి లేని లోటు తనకెలా తీర్చాలని నేనెన్నోసార్లు బాధపడ్డాను. ప్రపంచంలో డబ్బుతో ఏదైనా కొనగలం కానీ తల్లి ప్రేమని మాత్రం కొనలేమని నాకు తెలుసు. నా కూతురు కోసం నేనెంత సంపాదించినా తల్లి ప్రేమని ఎలా అందించాలో తెలియక ఎన్నోసార్లు నాలో నేనే మదనపడ్డాను. కానీ ఆ బాధను నువ్వు విన్నావు. సీత రూపంలో నా ఇంటికొక దేవతని పంపించావు. నా కూతురికి తల్లి లేని లోటును తీర్చావు. సీత తనని అమ్మాని పిలుస్తూ సీతకి దగ్గరైన తీరు, సీత కూడా ప్రియని తన కడుపున పుట్టిన పిల్లలాగే ఎంతో ప్రేమని పంచుతున్న తీరు నాకు చాలా ఆనందాన్నిస్తోంది. సీత మంచితనమే నేను తనని అభిమానించేలాగా, ప్రేమించేలా చేసింది. మా పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేకుండా నువ్వే చూడు తల్లి. అమ్మా, నీ దగ్గర ఏ కోరిక కోరుకున్నా తీరుస్తావంట కదా. మా అమ్మ ఎప్పుడు నా దగ్గరే ఉండేలా చెయ్యి తల్లి. నాతోనే ఎప్పుడు ఉండేలా చూడు తల్లి. నేను ప్రేమించిన వంశీకి నేను దగ్గర కాలేకపోయాను. తను నాకు దూరం అవ్వలేక ఎంతో మదనపడ్డాడు. అయినా సరే అక్క జీవితాన్ని నిలబెట్టడం కోసం నా ప్రేమను నేను నా గుండెల్లోనే సమాధి చేసుకున్నాను. వంశీ అక్క మెడలో తాళి కట్టాడు. కానీ నన్ను వంశీని అక్కే దూరం చేసింది అన్న కోపం వంశీకి చాలా ఉంది. అందుకే అక్కకి దగ్గర కాలేకపోతున్నాడు. కానీ అక్క ప్రేమలో కూడా నిజాయితీ ఉంది కదా. తను ఎంతగానో ఇష్టపడింది కాబట్టే వంశీని ఎలాగైనా సొంతం చేసుకోవడానికి నా మీద నిందలు వేసింది. తన మెడలో తాళి కట్టించుకుంది. ప్రేమ కన్నా పెళ్లి గొప్పది. అక్క కట్టించుకున్న తాళి ఎగతాళి కాకుండా ఉండాలన్నా, తన జీవితం సంతోషంగా ఉండాలన్నా వంశీ తనతోనే ఉండాలి. నేను ఒంటరిగా ఉన్నంతకాలం వంశీ నాకు దూరం కాలేడు. అందుకే వంశీ అక్కకి దగ్గరవ్వాలనే ఉద్దేశంతో ఈ పెళ్లి కొప్పుకున్నాను. అక్క వంశీ ఎప్పటికీ సంతోషంగా ఉండేలాగా నువ్వే చూడు తల్లి. ప్రసాదం తీసుకోమ్మా. పూజారి గారు, చెప్పండి బాబు. మా పెళ్లి జరగాలని మా అత్తయ్య గారు ఈ గుళ్ళో మొక్కుకున్నారంట. ఆ మొక్కు ఇప్పుడు మేము చెల్లించుకున్నాం. ప్రసాదాలు పంచాలంట కదా. అవును బాబు, ఈ అమ్మవారికి కోరికలు తీర్చే కల్పవల్లి అని పేరు. కళ్యాణం గురించి ఎవరెక్కడ దండం పెట్టుకున్నా ఆ కళ్యాణం ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందని భక్తుల విశ్వాసం.
అక్కడెవరు పడుకొని ఉన్నారు. ఆ అంకుల్ కూడా ప్రసాదం పెట్టమ్మా. అలాగే. సీత, నువ్వు ఆ ప్రసాదం ఇచ్చేసి వచ్చేసి నేను అక్కడ వెయిట్ చేస్తా. అలాగే. అర్జెంటుగా కలవాలన్నావు, నాతో ఏదో మాట్లాడాలన్నావు. ఏమైనా ప్రాబ్లమా? ఇప్పుడు గోపి నీవాడు కాదు, ఆ రాణికి తమ్ముడు, ఆ ఇంటి మనిషి. నువ్వేమైనా ప్రశ్న వేస్తే సమాధానం కరెక్ట్గా చెప్తున్నాడా లేక చిరాకు పడుతున్నాడా? ఒకసారి బాగా చిరాకు పడుతున్నాడు. తన పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని చెప్తున్నాడు. చూసావా, ఇవన్నీ గోపి నుంచి వచ్చిన మాటలు కాదు, ఆ రాణియే వెనక ఉండి అనిపిస్తున్న మాటలు.